హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అశు. అందరికి హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈ ఛానల్లో ఈ వీడియో ఎందుకు వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇకపై ఈ ఛానల్లో వ్లాగ్స్ మాత్రమే వస్తుంటాయి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అందుకని ఫస్ట్ నేను ఇట్లా కొంచెం పాజిటివ్ వైబ్స్ లో పోవాలని చెప్పేసి వరలక్ష్మి వ్రతంతో ఈ వీడియో అనేది అంటే వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వీడియో ఇది పెడుతున్నా. అయితే ఇప్పుడు నేను ఇంకా ఫస్ట్ ఏమేమి చేసుకున్నాం ఏంటి అన్ని వీడియో చేసి పెడతాం అనుకున్నా. బట్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అందుకని నేను మొత్తం చేయలేకపోయాను. అయితే యాక్చువల్లీ రేపు వరలక్ష్మి వ్రతం ముందు రోజే నేను ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. రేపటికి ప్రసాదాలకు కావాల్సిన పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేనైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు అసలైంది లేడీస్ కి ఉండేది ప్రాబ్లం ఏంటి, డిజైన్ కావాలా, ఇది కాసుల పేరు, ఇది పాపడి పిల్ల, అదే గైస్ రేపు ఏం పెట్టుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటుంది కదా. సో నా సెటప్ అంతా కింద పెట్టున్నాను అనమాట. చూడండి ఇదంతా సెటప్. సో పక్కనే మెహందీ గోరింటాకు. అయితే నాకు కావాల్సిన శారీ కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. పెళ్లి చీర, పెళ్ళప్పుడు జాకెట్, తర్వాత ఇప్పుడు మరి వేసుకోలేదు. ఈ బ్లౌజ్ కూడా అన్ని చూసుకోవాలి. ఇప్పుడు టైం యాక్చువల్లీ ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది గైస్. అయితే ఇప్పుడు నేను శారీ కొంచెం నా జాకెట్ సైజ్ చూసేసుకొని ఇంకా నాకు కావాల్సిన జ్యువెలరీ అంతా నేను సెట్ చేసుకొని ఆ తర్వాత మెహందీ చేతులకి కాళ్ళకి వీళ్ళుంటే టైం ఉంటే పెట్టుకొని అప్పుడు పడుకోవాలి. ఇంకా మార్నింగ్ లేచి చాలా పనులు ఉంటుంది. సో కంటిన్యూగా ఏవేవి చేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మార్నింగ్ కంటిన్యూ అవుతుంది. సో మేము ఏం చేసుకున్నాం, మా ఇంట్లో మాకు తగ్గట్టు మేము ఎట్లా వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాము అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది. మెయిన్ రేపటికి శారీ డ్రైప్ చేసుకుంటే అయిపోతుందా, దొరకవు గైస్ ఇవి అంటే కరెక్ట్గా శారీ డ్రైప్ చేసుకుందాం అన్న టైంకి దొరకవు. ఏంటి పిన్స్. సో ముందుగానే నాకు కావాల్సిన ఇయర్ రింగ్స్, మేకప్ సామాన్లు అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. నా నోస్ రింగ్ వెళ్ళట్లేదు, రేపు మార్నింగ్ పెట్టుకుందాం. సో ఇది ఈ బ్లాగ్ అనమాట. సో హోప్ యూ ఆల్ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఏంటి అన్నది మార్నింగ్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఓకే గైస్, గుడ్ నైట్. అందరికీ గుడ్ నైట్ చెప్పి మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? మళ్ళీ చెప్దామని వచ్చాను. యాక్చువల్లీ 10:30 అవుతుంది ఇప్పుడు టైము. నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. అంటే నా శారీ కుట్లు కూడా ఉప్పించాను. ఇంకా ఇట్లాంటి ప్రాబ్లం ఓన్లీ డెలివరీ అయిన వాళ్ళు మాత్రమే ఫేస్ చేయగలరు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే పెళ్ళికి అయ్యే జాకెట్ తర్వాత సెట్ అవ్వదు అనమాట, మళ్ళీ కుట్లుకోవాల్సింది. సో నేను అవన్నీ రెడీ చేసుకొని నా జ్యువెలరీ, నా బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి మెహందీ పెట్టుకుంటున్నా. ఇదైతే ఇన్స్టెంట్ది కాదు, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను. ఎవరికైనా గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలి అన్న టిప్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతా. సో ఇప్పుడైతే ఒక హ్యాండ్కి అవుతుంది. ఇది అయ్యేటప్పుడు రైట్ హ్యాండ్తో నా లెగ్స్కి పెట్టుకుంటా. ఇది మొత్తం 1 hour కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత రైట్ హ్యాండ్కి పెట్టుకుంటా. మొత్తం కంప్లీట్ అయ్యి మళ్ళీ మార్నింగ్ నేను ఎంత టైంలో ఇస్తానో ఏందో. సో ఇది అనమాట ఈ బ్లాగ్. అంటే ఇంకా కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. సో మీరు వెయిట్ చేస్తుంది. హలో గైస్, నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. ఈరోజు పొద్దున్నే లేచి మొత్తం స్నానం అంతా చేసేసుకొని ఇదిగోండి ప్రిపరేషన్లో ఉంది. ప్రసాదాలు అయితే ఇప్పుడు చేస్తున్నాము. సో మిగతా కంటిన్యూషన్ బ్లాగ్ కూడా మీరు చూసేసేయండి. సో నేను ఏవే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఏంటో కూడా ఈ వీడియోలో చూసేసేయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఒక సైడ్ రైస్, పాలు అన్నీ పెట్టేసుకుని దీపం వెలిగించుకుంటాం. మేము ఏదైనా పూజ ఉండేటప్పుడు ఇట్లా స్టవ్ పక్కన మేము ఇలా దీపం అనేది పెట్టుకుంటాము. అయితే ఇక్కడ పాలు అవుతున్నాయి. ఇక్కడ కుక్కర్లో పరమాన్నంకి రైస్ పెట్టున్నాను, అలాగే పులిహోరకి రైస్, ఇవన్నీ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీడియో చేసుకొని కూర్చుంటే నా ప్రసాదాలు చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మీరు వెయిట్ చేస్తూ ఉండండి. నేను రెడీ చేసుకొని అంతా రెడీ అయినాక ఏవేవి చేసినాను ఏంటి మొత్తం అప్పుడు చూపిస్తాను. సో గాయస్, ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసరికి ఇంత టైం అయింది. ఇప్పుడైతే లాస్ట్ అనమాట వడలేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయి.
సో ఇది ఒకటి ఫినిష్ అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అయ్యి పూజ దగ్గర, అంటే యాక్చువల్గా అత్తమ్మ అక్కడ పూజ సెట్ చేసుకుంటున్నారు. అది అయిన తర్వాత మేమందరం వెళ్ళి దండం పెట్టుకుంటాం. సో గైస్ చూసారు కదా మా ఇంట్లో మా వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ నేను పూజ దగ్గరది మాత్రమే నేను ఎక్కువసేపు క్లిప్స్ అనేవి యాడ్ చేయలేకపోయాను మార్నింగ్. బట్ అందరి ఇంట్లో ఎట్లా చేసుకుంటే సింపుల్ గా ఫోటో పెట్టి కలసం పెట్టి ఫ్రూట్స్ ప్రసాదాలు పెట్టి మేమైతే సింపుల్ గా చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. మా సిద్ధు అల్లరి కొంచెం పక్కన పెట్టేసేయండి. సిద్ధు కూడా జాయిన్ అయిపోయాడు. అయితే ఈవినింగ్ అయింది కదా, సో యాక్చువల్లీ ఈవినింగ్ అయిపోయింది. ఏమంటారు కలసం అనేది కలిపేద్దామని చెప్పేసి మేమైతే ఇప్పుడు అనుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో దీపం పెట్టి ఇప్పుడైతే కొంచెం పాలుగా నైవేద్యంగా ఇప్పుడు పెట్టాము. మా చిన్న భక్తుడు అయితే నైవేద్యంగా పెట్టాము. ఇప్పుడైతే కలసం జరపాలి. నాకు ఎట్లా చేస్తారు ఏంది నాకు తెలియదు, అసలు మొత్తం గైడెన్స్ ఇస్తున్నారు. సెలబ్రేట్ చేస్తున్నాం. సారీ, నేనైతే ఇక్కడ ఫాలో చేస్తున్నా. ఇప్పుడైతే ఇది సో ఇప్పుడైతే మేము పూజ అనేది కలిపేసాము. సో మిగతాదంతా మేము తీసేస్తాము. సో ఈ విధంగా మేము ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. మా అమ్మగారు అదే వాళ్ళు అమ్మగారు మాకు కనుకొనిస్తే మొత్తం మాకు మంచిగా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నా. సో ఏం చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ గైస్, బాయ్.